హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేస్తున్నాను కాకరకాయ కూర. దీన్ని చిన్న కాకరకాయ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ హెల్త్ వైజ్ చూసుకుంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. దీన్ని ఇలా తీసేసుకొని కడిగి పెట్టుకున్నాను. దానికి నేను ఆయిల్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు వేసుకునేసి మెయిన్గా దీనికి తెల్లగడ్డలు బాగా పడితే టేస్టీగా ఉంటుంది. సో తెల్లగడ్డలు కూడా పొడుగుగా తరుక్కోవాలి. ఆనియన్తో పాటు ఇలా వేసేసి బాగా ఫ్రై చేయాలి. కానీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. కొంచెం ఫ్రై అయితేనే కాకరకాయ కూడా యాడ్ చేసేస్తే దాంతోపాటు బాగా మగ్గుతుంది. ఇది అన్ని దగ్గర దొరకదు అని అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఇది నార్త్ కర్ణాటక, రాయలసీమలో ఎక్కువ దొరుకుతుంది అని అనిపిస్తుంది. దీనికి వచ్చి ఒక పౌడర్ రెడీ చేస్తామండి. ఒక 4 టీ స్పూన్ అంత మనము ఒట్టి కొబ్బరి పీసెస్ తీసుకుంటే దానికి ఒక 7-8 తెల్లగడ్డలు, తర్వాత 1 స్పూన్ అంతే పప్పులు ఎక్కువ వేయకూడదండి, బాగుండదు. కొంచెమే వేయాలి. తర్వాత దీనికి ఒట్టి కారం వేసేసుకొని కొంచెం అద్రబద్రగానే ఆడించుకోవాలి. ఇంకా కొంచెం ఒక 50-60% మగ్గినప్పుడు ఉప్పు, పసుపు 2 యాడ్ చేసుకోవాలండి. ఇంకా పౌడర్ వచ్చేసి లాస్ట్లో ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి పౌడర్ వేసేసి బాగా కలిపేయాలండి. కలిపాక దీనికి 1 స్పూన్ అంతే షుగర్ అయినా లేకపోతే బెల్లం అయినా యాడ్ చేయండి. నా దగ్గర పొడి బెల్లం ఉంది కాబట్టి అది యాడ్ చేశాను. ఇకపోతే ఈ కర్రీ చాలా వరకు జొన్న రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్గా నార్త్ కర్ణాటకలో ఉండే వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రొట్టి కాకరకాయ చాలా స్పెషల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీకెండ్ కాకరకాయ కూర జొన్న రొట్టెతో చాలా హ్యాపీగా గడిచింది. అలాగే మీ వీకెండ్ కూడా ఉంటుంది అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.